నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్సుకు స్వాగతం. నేను డాక్టర్ చిలకమరి నటరాజ్. మనము ఈ సినిమాటోగ్రఫీ కోర్సుకు సంబంధించి డిఫరెంట్ ఎలిమెంట్స్ని మనం ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటున్నాం. అసలు సినిమాటోగ్రాఫర్ అంటే ఎవరు, సినిమాటోగ్రాఫర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, తన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, డ్యూటీస్ ఏంటి, అసలు సినిమాటోగ్రఫీ ఎట్లా స్టార్ట్ అయింది, ఒక సినిమా హిస్టరీ ఏంటి, ఒక లెన్స్ నుంచి అట్లా ప్రతి పార్ట్ ఆఫ్ ది కెమెరా ఏంటి అన్నీ డిస్కస్ చేస్తూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో ఇప్పుడు ఈ ఒక ఎలిమెంట్స్ మనం తీసుకున్న ప్రాసెస్లో ఆబ్జెక్టివ్ షాట్ అంటే ఏంటి, సబ్జెక్టివ్ షాట్ అంటే ఏంటి, 5S ఏంటి మాట్లాడేసుకున్నాం. దాని కంటిన్యూషన్లో ఇప్పుడు మనం కంపోజిషన్లో అసలు కంపోజిషన్ అంటే ఏంటి, కంపోజిషన్ రూల్స్ ఏంటి, ఇంటర్నల్ ఎలిమెంట్, ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఏంటి తేడా, ఇంటర్నల్ ఎలిమెంట్స్ ఏంటి, ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ ఏంటి. ఇంటర్నల్ ఎలిమెంట్స్ అంటే ఆ కంపోజిషన్లో అవి ఉంటాయి కానీ ఇవి అని ప్రేక్షకుడు డైరెక్ట్గా ఐడెంటిఫై చేయలేడు. ఏదో అంటే ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ని మనం అరేంజ్ చేసుకోవడానికి అవసరమైన బేసిక్ ఈ ఇంటర్నల్ ఎలిమెంట్స్. ఇవి లేకపోతే ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ ఉండవు. ఈ ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి, బట్ ఇవి కనబడవు. కనబడకుండా ఆ ఫ్రేమ్లో ఉండే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మరి కనబడకపోతే ఎందుకుంటాయి అంటే కనబడతాయి కానీ అవి ఉన్నాయనే విషయం మనకు అర్థం కాకుండా కనబడతాయి. వాటిని మనం అర్థం చేసుకోగలిగితే ఈ ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కంపోజిషన్లో వాటిని చేసేటప్పుడు మీకు ఈజీ అవుతుంది. వాటి గురించి ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇంటర్నల్ ఎలిమెంట్స్లో ఫస్ట్ది లైన్, మాస్, కలర్, టెక్స్చర్, లైన్, మాస్, కలర్, టెక్స్చర్. ఇవి మనకు బేసిక్గా కంపోజిషన్లో ఉండేవి. వీటన్నిటిని కలిపి ఆర్నమెంటేషన్ అంటాము. ఇది లాస్ట్లో మాట్లాడుకుంటాం, రైట్? సో ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. లైన్, మాస్, కలర్, టెక్స్చర్. ఫస్ట్ది లైన్. వాట్ ఈజ్ లైన్? లైన్ అంటే ఏంటి? ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళకి, సైన్స్లో 7వ తరగతిలో 8వ తరగతిలో లైన్లలో మనం రకరకాలుగా మాట్లాడుకోవడానికి ట్రై చేస్తున్నాం. బట్ లైన్ అంటే ఏంటి? లైన్ అంటే జాయినింగ్ ఆఫ్ ది డాట్స్. చుక్కలని కలుపుతూ పోతే దాన్ని లైన్స్ అంటాము. నెక్స్ట్ జాయినింగ్ ఆఫ్ ది 2 డాట్స్. అది ఎట్లా కలుపుతాం అనేది నెక్స్ట్ సెకండ్. తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫ్ ది డాట్స్. దీన్ని రకరకాల డెఫినేషన్స్ తోటి మనం లైన్స్ని మాట్లాడుకుంటాము. ఈ లైన్స్లో ఒక్కొక్క లైను ఒక్కొక్క మీనింగ్ని క్రియేట్ చేస్తుంది, ఒక ఎక్స్ప్రెషన్ని క్రియేట్ చేస్తుంది, ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేస్తుంది. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. లైన్స్లో ఫస్ట్ టైప్స్ ఆఫ్ లైన్స్ ఏమేమి ఉంటాయి? స్ట్రైట్ లైన్, కర్వ్డ్ లైన్, స్పైరల్, హ్యాష్. ఇన్ని రకాల లైన్స్ ఉంటాయి. స్ట్రైట్ లైన్లో హారిజంటల్, వర్టికల్, డయాగ్నల్ 3 రకాల లైన్స్ ఉంటాయి. కర్వ్డ్ లైన్లో టైప్స్ ఏముండవు, స్పైరల్ లైన్లో టైప్స్ ఏముండవు, హ్యాష్లో టైప్స్ ఏముండవు. బట్ స్ట్రైట్ లైన్లో మనకి ఈ 3 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క లైన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హారిజంటల్ లైన్. ఈ లైన్ అనేది ఒక మీనింగ్ని క్రియేట్ చేస్తుంది. లైన్ అనేది ఒక ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది. లైన్ అనేది ఒక డైరెక్షన్ని క్రియేట్ చేస్తుంది. లైన్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ని క్రియేట్ చేస్తుంది. ఎట్లా క్రియేట్ చేస్తాయి, ఏం చేస్తాయి, ఇప్పుడు మనం వీటిని అర్థం చేసుకుంటే తెలుస్తుంది, రైట్? సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్లో హారిజంటల్, వర్టికల్, డయాగ్నల్ అని 3 రకాల లైన్స్ గురించి మాట్లాడుకున్నాం. హారిజంటల్ లైన్ ఏం చేస్తుంది, వర్టికల్ లైన్ ఏం చేస్తుంది, డయాగ్నల్ లైన్ ఏం చేస్తుందో ఫస్ట్ అనలైజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. హారిజంటల్ లైన్ అనేది స్ట్రెంగ్త్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండిట్లలో ఏది బలంగా ఉంటుంది అంటే ఇది అంటాం. ఎందుకు
అంటే ఇది హారిజంటల్గా ఉంది, ఇది వర్టికల్గా ఉంది, ఇది పడిపోతుందేమో అని ఒక ఫీలింగ్ వస్తుంది తప్ప స్ట్రాంగ్గా నిలబడుతుంది అని ఫీలింగ్ రాదు. ఇది పడిపోదు, బాగా ఉంది అని ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఇది హారిజంటల్గా అనిపిస్తుంది. నిజానికి ఇది కానీ ఇవి కానీ దీనికంటే ఎక్కువే ఉన్నాయి, కానీ మనకు తెలియకుండా ఇది హారిజంటల్గా ఉండేసరికి ఈ వర్టికల్గా ఉన్నదానికంటే ఇది బలంగా ఉన్నది అని ఒక ఫీలింగ్ కలుగుతుంది. వర్టికల్ లైను ఆ లీనియన్స్ అంటే బలహీనతని సూచిస్తుంది. నెక్స్ట్ డయాగ్నల్ లైను డైరెక్షన్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ దాకా వెళ్తాం. నిజానికి డెప్త్ క్రియేట్ చేసుకోవాలంటే మనము డయాగ్నల్ లైన్స్ని వాడతాం. ఉదాహరణకి ఇదొక వర్టికల్ లైన్స్ హారిజంటల్ లైన్స్ మిక్స్ చేసిన ఒక బొమ్మ. దీన్ని చూస్తే మనకు ఏదో నిచ్చెన లాంటి ఫీలింగ్ కలిగింది. ఆల్మోస్ట్ ఇంతే దీంట్లో నేను డయాగ్నల్ లైన్స్ గీసా. ఇది పొడుగున్నాయా కానీ మనకి ఇది చాలా పొడుగుంది, అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్న ఫీలింగ్ని క్రియేట్ చేసింది. కారణం ఏంటంటే ఆ డయాగ్నల్నెస్ ఆఫ్ ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇట్లా పోతే ఇంకెక్కడికో పోతుంది దూరం పోతుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. అది రైలు పట్టాలు పోతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది చూస్తే ఆ ఫీలింగ్ కలగట్లా, ఇక్కడే ఉంది ఇంతే ఉంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. కారణం ఏంటంటే ఈ డయాగ్నల్. ఉదాహరణకి డెప్త్ క్రియేట్ అవుతుంది డయాగ్నల్ లైన్ వల్ల, 3 డైమెన్షనల్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది, సైజు క్రియేట్ అవుతుంది, షేప్ క్రియేట్ అవుతుంది లైన్ వల్ల అని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇదొక 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. దీనికి నేను ఒక డయాగ్నల్ లైన్ గీయడం వల్ల ఆ డెప్త్ క్రియేట్ అయ్యి 3 డైమెన్షనల్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. మనకి సినిమా ఫ్రేమ్ అనేది 2 డైమెన్షనలే, కానీ దాన్ని మనం 3 డైమెన్షనల్గా ప్రేక్షకుడికి ఇల్యూజన్ క్రియేట్ చేసి అక్కడ ఆ డెప్త్లు అవన్నీ క్రియేట్ చేసుకోవడానికి ఈ డయాగ్నల్ లైన్స్ను బాగా యూస్ చేసుకుంటాము. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఈ 3 డైమెన్షనల్ ఎఫెక్ట్ ఏదైతే ఆ డెప్త్ వచ్చిందో ఇది మనం ఈ గీసిన డయాగ్నల్ లైన్ వల్ల వచ్చింది. దీన్ని నేను ఫ్రేమ్లో యూజ్ చేసుకోవాలంటే దిస్ ఈజ్ మై ఫ్రేమ్, 2 డైమెన్షనల్ ఫ్రేమ్. ఆల్రెడీ మనం డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకసారి మాట్లాడుకున్నాము, మళ్ళీ ఒకసారి ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. ఎప్పుడైతే నేను డయాగ్నల్ లైన్ గీసానో ఒక డెప్త్ క్రియేట్ అయింది. ఇంతకుముందు 2 డైమెన్షనల్గా అనిపించిన ప్లేస్ ఇదే ప్లేస్, నిజానికి ఇది 2 డైమెన్షనలే, కానీ ఈ డయాగ్నల్ లైన్ వల్ల ఒక డెప్త్ కనబడి అది 3 డైమెన్షనల్ అయింది. ఇప్పుడు దీన్ని నేను ఇంకా మనకు ఫీలింగ్ క్రియేట్ చేయడం కోసం ఒక రూము, ఆ రూమ్లో తలుపు ఉంది అనే ఫీలింగ్ని నేను ఈ డయాగ్నల్ లైన్ వల్ల మళ్ళీ ఈ డయాగ్నల్ లైన్ వల్ల ఆ తలుపు కూడా సగం తీసింది అని ఒక ఫీలింగ్ని నేను క్రియేట్ చేశాను. ఆ సగం తీసింది కూడా ఇంకా ఫీలింగ్ రావాలంటే ఇంకొక డయాగ్నల్ లైన్ ఇచ్చా. ఇక్కడ నాకు ఒక కిటికీ ఉందని ఫీలింగ్ కలగాలనుకోండి, నేను ఇప్పుడు మీకు 2 రకాల లైన్స్ గీసి చూపిస్తాను. దానివల్ల కిటికీ ఉందని ఫీలింగ్ కలిగిందా లేదని ఫీలింగ్ కలిగిందా చెప్పండి. ఇప్పుడు ఇది కిటికీలాగా అనిపిస్తుందా? ఈ గోడకి దానికి మ్యాచ్ అయిన ఫీలింగ్ కలుగుతుందా? ఈ డెప్త్కి ఇదేంటిది అడ్డంగా తిరిగిందన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ డయాగ్నల్ లైన్కి ఇక్కడ డయాగ్నల్ లైన్కి మ్యాచ్ అవ్వట్లా. అందుకని ఏం చేస్తాము, ఈ కిటికీ అది నిజంగా కిటికీలా ఉంది అని ఫీలింగ్ కలగడానికి దీనికి ప్యారలల్గా ఒక లైన్ గీసి ఇలా నేను గీస్తే ఈ గోడకి కిటికీ ఉంది అనే ఫీలింగు డయాగ్నల్ లైన్ వల్ల వచ్చింది. ఈ డయాగ్నల్ వల్ల ఇక్కడ స్ట్రైట్గా గీస్తే ఉంది అనిపిస్తుంది, కానీ అదేదో వేలాడుతున్న ఇంకోటి ఏదో అనిపిస్తుంది తప్ప కిటికీ లాంటి ఫీలింగ్ కలగట్లేదు, ఎందుకంటే ప్యారలల్గా లేదు కాబట్టి. ఇప్పుడు దీన్ని నేను ఇలా మార్చాను అనుకోండి, ఎస్ ఈ గోడకు కిటికీ ఉంది, ఎందుకంటే ఈ ప్యారలల్గా దీనికి ఫీలింగ్ వస్తుంది. సో ఇట్లా మనము ఈ డయాగ్నల్ లైన్స్ వల్ల మనం మన ఫ్రేమ్లో ప్రేక్షకుడికి ఒక డెప్త్ క్రియేట్ చేసుకుంటాము. లైన్స్
కాంబినేషన్ ఆఫ్ లైన్స్, డిఫరెంట్ లైన్స్ తోటి మనము సైజు, షేపు వీటన్నిటిని క్రియేట్ చేస్తాము. ఒక కర్వ్డ్ లైన్ కంటిన్యూ అయింది, దానివల్ల ఒక షేప్ వచ్చింది. స్ట్రైట్ లైన్స్ ఒక షేప్ క్రియేట్ చేసినాయి, 3 స్ట్రైట్ లైన్స్, ఒక కర్వ్డ్ లైను ఇంకొక షేప్ క్రియేట్ చేసినాయి, 2 కర్వ్డ్ లైన్స్ ఇంకొక షేప్ క్రియేట్ చేసినాయి. ఇట్లా షేపు, సైజు, ఫీలింగ్స్ ఎప్పుడు కూడా సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్టు ఇన్ రెస్పెక్ట్ టు ది ఫ్రేమ్ సైజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఉదాహరణకి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఫ్రేమ్ సైజుకి మనం కంపేర్ చేసుకొని ఆబ్జెక్ట్ సైజును ఊహించుకుంటాం. ఇప్పుడు ఇది ఫ్రేము, ఇక్కడ నాకు ఇంతుంది ఒక ఆబ్జెక్టు, ఇంతుంది ఒక ఆబ్జెక్టు. ఈ రెండింటిని నేను పక్కన పెట్టకుండా చూస్తే ఇది ఇంత అని ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు ఈ ఆబ్జెక్టుని నేను ఇక్కడ పెట్టా, ఈ ఆబ్జెక్టును ఇక్కడ పెట్టా. ఇది పెద్దగా, ఇది చిన్నగా ఫీలింగ్ని క్రియేట్ చేసింది. దీన్నే నేను రివర్స్లో పెడితే ఏంటి తేడా? ఏమనిపిస్తుంది? దీనికి తేడా ఏమనిపిస్తుంది? ఇప్పుడు దీన్ని నేను 3 డైమెన్షనల్గా మార్చాను అనుకోండి, ఇది చాలా చిన్నగా అనిపించింది, ఇది చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇదే ఇప్పుడు 2 సైజులు సేమ్ సైజుల్ని నేను పెట్టుకున్నాను అనుకోండి, దాదాపుగా రెండింటి సైజు సేమ్, కానీ ఇది చిన్నగా, ఇది చాలా పెద్దగా ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకని అంటే ఆ డెప్త్ దూరంగా ఉన్న అంత సైజు ఉంది అన్న ఒక ఫీలింగ్ ప్రేక్షకుడికి దాన్ని క్రియేట్ చేసింది. దీన్ని మనము ఫ్రేమ్ని కంపోజ్ చేసుకునేటప్పుడు పర్స్పెక్టివ్ డ్రాయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రేక్షకుడికి దాన్ని మనం చూపించే ప్రాసెస్లో మనము ఈ కంపోజిషన్ చేసుకునేటప్పుడు చాలా ఈ కంపారిజన్స్ మనకి బోల్డ్ అన్ని ఇవి క్రియేట్ చేస్తాయి. ఇది పర్స్పెక్టివ్ డ్రాయింగ్ అనేది మనకి ఫైన్ ఆర్ట్స్, మనకి ఇంకో కోర్స్ ఉంది షాఫ్ట్లో. పాసిబిలిటీ ఉంటే ఆ డ్రాయింగ్ కోర్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. డైరెక్టర్కి డ్రాయింగ్ అనేది చాలా 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 ఉపయోగపడుతుంది. దీంట్లో మనకు అసలు మామూలుగా డైరెక్షన్ కోర్స్ వాళ్ళకి మేము ఈ పర్స్పెక్టివ్ డ్రాయింగ్ ఎందుకు చెప్తానంటే, మనం ఒక కంపోజిషన్ చేసుకునేటప్పుడు అది ఎట్లా ఉపయోగపడుతుందో మనకు తెలిస్తే మనం ఆ ఆబ్జెక్ట్స్ని కంపోజ్ చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఉదాహరణకి దీన్ని మనం పర్స్పెక్టివ్ పాయింట్ అంటాము. ఇవన్నీ లైన్స్. నేను ఫ్రేమ్ని ఎక్కడ పెడుతున్నానని దాన్ని బట్టి ఆ పర్స్పెక్టివ్ అది మారిపోతుంది. ఇప్పుడు ఇది ఉంది. దీంట్లో నేను ప్రేక్షకుడికి ఒక ఇల్యూషన్ క్రియేట్ చేయాలంటే ఏదో కరెంట్ పోల్సో లేకపోతే తాటి చెట్లో ఏవో ఇక్కడ పెద్ద నుంచి చిన్నగా ఉన్నాయి అనిపించట్లా, అన్నీ సమానం ఉన్నాయని ఫీలింగ్ కలుగుతుంది. మనం గీసింది ఇక్కడ పెద్దగా గీసాము, ఇక్కడ చిన్నగా గీసాం, కానీ ఆ డెప్త్ పెరగడం వల్ల అన్నీ సమానం ఉన్నాయని ఒక ఫీలింగ్ కలిగింది మీకు. అట్లాగే చెట్లు ఉన్నాయి, అన్ని చెట్లు సమానంగా అనిపిస్తున్నాయి మనకి. కారణం ఏంటి? ఈ చెట్టు సైజుకి ఈ చెట్టు సైజుకి మామూలుగా విడిగా గీస్తే అక్కడ చెట్టు సైజు ఇక్కడ చెట్టు సైజు మనకి ఇక్కడ గీస్తే ఇంకా ఇక్కడ గీస్తే ఇంకా
ఈ చెట్టు పెద్దగా, ఈ చెట్టు చిన్నగా అని ఫీలింగ్ కలిగింది. కానీ ఇక్కడ చూసినప్పుడు ఈ చెట్టు ఎంత ఉందో ఆ చెట్టు కూడా అంతే ఉంది అని ఫీలింగ్ కలిగింది. ఎందుకు కలుగుతుందంటే ఈ లైన్ గీసేసి తెలిపేస్తే ఇంకా మీకు ఆ ఎఫెక్ట్ బాగా తెలుస్తుంది. పెద్ద తేడా ఏమనిపించింది, ఇక్కడ ఇదెంత ఉందో అది కూడా అంతే ఉందని ఫీలింగ్ ఎందుకు కలిగిందంటే బికాస్ ఆఫ్ ది డయాగ్నల్ లైన్. ఇదే నేను ఇట్లా గీసాను అనుకోండి, అంత అనిపించదు, ఉన్నాయి అనిపిస్తుంది తప్ప ఇవన్నీ అంతే సమానం ఉన్నాయని ఫీలింగ్ కలగదు. ఈ డయాగ్నల్నెస్ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా ఇంకా వీటిని ఇంకా మనం ప్లాన్ చేసుకొని గీస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది ఒక రోడ్డు, ఇక్కడ ఇంకొక లైన్ గీసి నేను ఈ డయాగ్నల్ లైన్స్ని ఇట్లా ప్యారలల్గా చేసి ఇదొక ఫుట్పాత్ అనొక ఫీలింగ్ క్రియేట్ అయింది బికాస్ ఆఫ్ ది డయాగ్నల్ లైన్. సో ఇట్లా మనము డిఫరెంట్ వాటిని యూస్ చేసి లైన్స్ని మనం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాము. లైన్ క్రియేట్స్ మీనింగ్, ఒక మీనింగ్ని క్రియేట్ చేస్తుంది, స్ట్రెంగ్త్ని క్రియేట్ చేస్తుంది, బలహీనతల్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. షాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం మేకింగ్, ఫైన్ ఆర్ట్స్ అండ్ యానిమేషన్, ఈ 3 ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మేజర్ వింగ్స్. ఈ 3 డిఫరెంట్ కోర్సెస్ని డిప్లొమాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు, అది కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ సర్టిఫికేషన్తో మనకి అతి తక్కువ ఫీజులతోటి, చాలా మినిమం ఫీజులతోటి మనకి ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఈ డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోండి. ఒక మల్టిపుల్ టాలెంటెడ్ క్రాఫ్ట్ మ్యాన్గా మీరు ఇండస్ట్రీలోకి వెళ్తే మిగతా వాళ్ళందరికంటే 2 అడుగులు ముందు ఉంటాము. అట్లా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.